హాయ్ ఫ్రెండ్స్ తెలిసి విషయం అయితే చెప్పాలి ఏంటంటే నేను మీకోసం ఒక లవ్ లిరికల్ వీడియో అయితే తెచ్చాను. అది కూడా పేపర్ స్టైల్లో. మీకైతే డెఫినెట్లీగా నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ చాలామంది లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. అండ్ ఈ వీడియో నేను మధ్యలో మ్యూట్లో పెట్టాను. ఒకసారి మీరు ఫుల్ స్క్రీన్ చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ చూడండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టినాం. ఇప్పుడైతే ప్రివ్యూ చూద్దాం. దాచానుగా పిలవమని ఫ్రెండ్స్ మీరు ప్రివ్యూ అయితే చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నెక్స్ట్ ఎలాంటి టైప్లో వీడియోస్ కావాలన్నా కూడా నన్ను అడగండి, నేను డెఫినెట్గా చేస్తాను. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దబ్బా. ఒకసారి మీరు ఫుల్ స్క్రీన్తో కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ చూడండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టిన. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ యాప్లో వచ్చేసి ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది. డిస్క్రిప్షన్ నుండి ఫస్ట్ థింగ్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్లయితే నేను బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకే, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఒక లిరికల్కి ఫౌండ్ యాడ్ చేసిన అని మిగతా లిరికల్కి ఫౌండ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూడొచ్చు. ఎలా అంటే ఇక్కడ నేను చెప్తా. ఈ సెకండ్ లిరికల్ క్లిక్ చేసి కింద ఎడిటేషన్ క్లిక్ చేసి పైన రోబోట్ క్లిక్ చేసి ఫౌండ్ యాడ్ చేసుకోండి. సారీ, ఇక్కడ మనం అయితే ఏ ఫౌండ్ యూజ్ చేసినామంటే 1 minute. ఓకే, ఎన్ఈబి ఫౌండ్ అనేది యాడ్ చేసినాం. ఇది కూడా అదే ఫౌండ్ యాడ్ చేసా. కాకపోతే ఇది జూమ్ అనేది కొంచెం తగ్గించుకుంటే మనకు కలర్ కొంచెం తక్కువ అయిపోతుంది. ఓకే, చూస్తున్నారా పర్ఫెక్ట్. అండ్ కొంచెం రొటేట్ చేసుకోండి. ఇది ఎంత ఉందో అంతే చేసుకోండి. ఓకే, 11% చేసుకోండి. 1 minute 11% అదే పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ లేయర్ వచ్చేసి కింద ఎడిటేషన్ వచ్చేసి పైన రోబోట్ వచ్చేసి ఫౌంట్ పెట్టేసుకోండి. అండ్ సైజ్ తగ్గించుకోవచ్చు. తగ్గించుకుంటే కొంచెం కలర్ కొంచెం తగ్గిపోతుంది. అండ్ రొటేట్ వచ్చేసి 11 పెట్టుకోండి. పర్ఫెక్ట్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విధంగా ప్రతి లిరిక్కి ఫౌండ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తా అంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి సేకేబుల్ యానిమేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ అని కొందిగా 3 గ్రూప్లో అయితే ఇక్కడ ప్లస్ అని వచ్చేసి సెలెక్ట్ ఆర్ లేయర్ చేసుకోండి. సెలెక్ట్ ఆర్ లేయర్ చేసుకుంటే మళ్ళీ ప్లస్ అని వచ్చేసి కాపీ 3 లేయర్స్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, మళ్ళీ బీట్ మార్క్లో వచ్చేసేయండి. మళ్ళీ ప్లస్ అని వచ్చేసి పేస్ట్ 3 లేయర్స్ చేసుకోండి. ఓకే, మనకు యానిమేషన్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసిందా. పర్ఫెక్ట్. ఓకే, ఇంకేం డౌట్ లేవు కదా. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఫస్ట్ థింగ్ ప్లస్ ఐకను మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఒక 3 PNG ఇస్తా. 3 PNG అనేది మీరు కంపల్సరీ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ PNG, ఈ PNG యాడ్ చేసుకుంటున్నాం. పైన ప్లస్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ప్లస్ అని సారీ PNG కాదు, వేరే PNG, గ్రీన్ కలర్ PNG. అండ్ ఈ PNG వచ్చేసి ఎండింగ్ వరకు అయితే స్లైడ్ చేస్తున్నా. స్లైడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రాసెసింగ్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ థింగ్ PNG వచ్చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. పైన సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. ఈ ఎక్స్ అని క్లిక్ చేసి ఎక్స్పోజ్ ఏం వస్తుంది క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ ఎక్స్పోరేజ్ కొంచెం పెంచుకోండి. మనకు ఒక 5% పెంచుకోండి. ఓకే, 5% పెంచుకున్న తర్వాత ఈ పిన్ వచ్చేసి కింద ఎఫ్ట్ ఆన్ చేసి యాడ్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ క్రోమాకీ ఉంది, ఆ క్రోమాకీ క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్. ఈ క్రోమాకీ క్లిక్ చేసి గ్రీన్ కలర్ క్లిక్ చేసి మళ్ళీ గ్రీన్ కలర్ పెట్టుకొని 1000ని కొంచెం పెంచుకోండి. ఓకే, 1000ని ఒక 1 minute ఎంత పెట్టుకోవాలంటే ఒక 3000 అయితే పెట్టుకోండి. 1 minute అంటే మనకు గ్రీన్ కలర్ అనేది కనిపించకూడదు. ఓకే, 1 minute గ్రీన్ కలర్ అయితే కనిపించకుండానే యాడ్ చేస్తున్నా. ఓకే, ఒక 4000 అలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ పిన్ వచ్చేసి కింద మూవ్ ఆటం వచ్చేసి కొంచెం పైకి స్లైడ్ చేయండి. ఓకే, కొంచెం రొటేట్ పెట్టుకోండి. ఒక 13 అలా రొటేట్ పెట్టుకొని కొంచెం సైజ్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, కొంచెం పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, పర్ఫెక్ట్ కదా. సైజ్ తగ్గించుకోండి. ఎంత పెట్టుకోవాలంటే 1287 అయితే అలా పెట్టుకోండి. పర్ఫెక్ట్ కదా. అండ్ దాంతోపాటు ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోండి. అది ఎలా అంటే ఈ పిన్ వచ్చేసి కింద బెండింగ్ ఇక్కడ మనం ప్రస్తుతం వచ్చేసి డూప్లికేట్ లేయర్ చేసుకోండి. ఇదే కొంచెం కింద స్క్రోల్ చేసి కొంచెం రొటేట్ పెట్టుకోండి.
ఓకేనా. రొటేట్ పెట్టుకొని కొంచెం పైకి స్లైడ్ చేయండి. ఓకే, చూస్తున్నదా యానిమేషన్ ఎలా వచ్చేసిందో. అడ్జస్ట్మెంట్ అయింది కదా మనకు, ఈ విధంగా వచ్చి కొంచెం రొటేట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పీన్ వచ్చేసి కింద బెండింగ్ వచ్చేసి డార్కింగ్ వచ్చేసి మల్టిపుల్ పెట్టుకోండి. సారీ, ఓకే, డార్కింగ్ ఇదే ఉంచండి, పర్ఫెక్ట్. అండ్ మళ్ళీ ప్లస్ అండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి ఇంకో పేజ్ యాడ్ చేసుకోండి, వేరే పేజ్. అండ్ ఎండింగ్ వరకు స్లైడ్ చేయండి. ఈ పేజ్ కూడా కొంచెం ముందు కొంచెం కింద తీసుకొచ్చేసి కొంచెం రొటేట్ చేసుకోండి. ఈ పేజ్ వచ్చేసి ఇదే యానిమేషన్ ఇచ్చేసేయండి. 3 డాట్ వచ్చేసి కాపీ చేసుకొని పేస్ట్ చేయండి ఇందులో కూడా. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టుకోండి. సారీ, 1 మినిట్. మళ్ళీ క్రోమాకి మీద యాడ్ చేద్దాం. క్రోమాకి క్లిక్ చేసి స్టాండ్ సెట్టింగ్. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి ఇప్పుడు డిఫరెంట్ పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం సైజ్ కొంచెం జూమ్ పెట్టుకోవచ్చు, లేకుంటే అదే ప్రాసెసింగ్ ఉంచండి, అది మీ ఇష్టం, మీ చాయిస్ అనేది. ఓకే, పర్ఫెక్ట్ కదా. అండ్ ఈ గ్రూప్ని కొంచెం ఈ కింద గ్రూప్ని కొంచెం కింద తీసుకోవచ్చండి. ఫోటోని కూడా కొంచెం ఈ గ్రూప్ని కూడా కొంచెం కింద తీసుకోవచ్చేసుకోండి. గ్రూప్ని కూడా కొంచెం కింద తీసుకోవచ్చేసుకుంటే డెఫినెట్గా సూపర్గా ఉంటుంది మనకు. ఓకే, పర్ఫెక్ట్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు లిరికల్ యానిమేషన్ రావాలి కదా, లిరికల్ని లాంగ్ ప్రెస్ చేసి అన్ని పైకి తీసుకోండి. ఓకే, మళ్ళీ ఇంకోసారి చూపిస్తా. లాంగ్ ప్రెసెస్ పైకి తీసుకోండి. ఓకే, లాంగ్ ప్రెసెస్ పైకి తీసుకోండి. ఓకే, అన్ని గ్రూప్ పైకి ఉండాలి. సారీ, అన్ని గ్రూపుల పైన ఉండాలి. ఓకే, అప్పుడు మనకు డెఫినెట్గా లిరికల్ పైకి వస్తుంది. అండ్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి వీటిని అయితే. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రూప్కి కొంచెం అంటే కొంచెం పైకి స్లైడ్ చేయండి. అంటే కొన్ని వాటిని పైకి స్లైడ్ చేయండి, కొన్ని వాటిని కింద తీసుకొచ్చండి. అంటే స్టెప్ బై స్టెప్, కొంచెం స్పేస్ లేదు కాబట్టి స్లైడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు లిరికల్ యానిమేషన్ చెప్తా. లిరికల్ వచ్చేసి కింద ఎఫ్టామ్ చేసి యాడ్ ఎప్పుడైతే క్లిక్ చేయండి. పైన సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, డిఆర్ఏ క్లిక్ చేసి డ్రాయింగ్ పేపర్ వస్తుంది, క్లిక్ చేసి స్టాండింగ్ సెట్టింగ్, సారీ, యాడ్ ఎఫెక్ట్ డ్రాయింగ్ పేపర్ వస్తుంది, క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మనకు యానిమేషన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఓకే, మళ్ళీ 3 డాట్ వచ్చేసి కాపీ చేసుకుని నెక్స్ట్ లిరికల్ వచ్చేసి కింద ఎఫ్టామ్ చేసి 3 డాట్ వచ్చేసి పేస్ట్. ఓకే, మనకు యానిమేషన్ ఈ విధంగా వస్తుంది, చూస్తున్నారా, పర్ఫెక్ట్. ఓకే, ఈ విధంగా ప్రతి లిరికల్కి యాడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంప్లెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తా, అది నచ్చితేనే పెట్టుకోండి. అంటే కొంచెం డిఫరెంట్లో స్టార్టింగ్లో ఒక టెంప్లెట్ కూడా అనేది వస్తుంది కాబట్టి కొంచెం అట్రాక్టివ్ అనిపిస్తుంది. ఓకే, ఈ వీడియో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. ఓకే, కొంచెం రొటేట్ చేసుకోండి. 90 పెట్టుకొని 90 పెట్టుకున్న తర్వాత స్పీడ్ పైన 3 డాట్ చేసి ఫిల్ కంప్రమైజర్ బెండింగ్ క్లిక్ చేసి లైటింగ్ చేసి స్క్రీన్ చేసుకోండి. అండ్ మనకు యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. అండ్ కొంచెం స్పీడ్ పెట్టుకోండి ఇది. ఓకే, ఓకే, కొంచెం స్పీడ్ వచ్చేస్తుంది. ఓకే, చూస్తున్నారా ఈ విధంగా యానిమేషన్ చూస్తున్నారా, పర్ఫెక్ట్. ఓకే, ఈ విధంగా వీడియో అనేది అయిపోయింది కాబట్టి షెట్టి మరియు షేర్ ఆప్షన్ వచ్చేసి కింద ఎక్స్పోర్ట్ కొట్టండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.